ఇటీవలే వక్ఫ్ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని పలు విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించగా, దీనిపై స్పందించిన బీజేపీ పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వక్ఫ్ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు సుప్రీం ప్రతిపాదనలు చేసింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవలే వక్ఫ్ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వక్ఫ్ బోర్డు పరిధిలోని ఆస్తులు, భూములను పాఠశాలలు, ఆసుపత్రులు సంక్షేమానికి ఉపయోగించేలా వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం రూపొందించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రతిపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వక్ఫ్ సవరణ చట్టం కారణంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన అల్లర్ల వెనుక బీజేపీ, బీఎస్ఎఫ్ హస్తం ఉందంటూ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమిత్ షాపై ఓ కన్నేసి ఉంచాలని ప్రధాని మోదీని మమతా కోరడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకే బోర్డులో ముస్లిమేతరులను చేర్చామని కేంద్రం చెబుతున్నప్పటికీ దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లోని 11 మంది సభ్యుల్లో 3, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లోని 21 మంది సభ్యుల్లో 4 మాత్రమే ముస్లిమేతరులు ఉంటారు. ఎక్స్-అఫిషియో సభ్యుడు కూడా వారిలో కలిసే ఉంటారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా వంటి కమిటీల మాదిరిగానే అన్ని కమిటీలు ముస్లింలకు సాయం చేయడానికి ఉద్దేశించినవే అని కేంద్రం చెబుతోంది. వ్యక్తుల ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా లాక్కునే సందర్భంలో సివిల్ కోర్టులు, హైకోర్టులకు వెళ్లే అవకాశాన్ని సవరణ చట్టం కల్పిస్తోంది. వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 108(a)ని తొలగించడం వల్ల వక్ఫ్ చట్టం ఇతర చట్టాలకు అతీతంగా కాకుండా సమన్వయంగా ఉంటుండడంతో పాటు వివాదాలు కూడా తగ్గుతాయి. అందుకే కొత్త వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డు అధికారాలను కూడా తగ్గించారు. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజంలో అనేక అపోహలు ఏర్పడ్డాయి. వాస్తవానికి వక్ఫ్ సవరణ చట్టంలో మసీదులు, మదరసాలు, కబ్రస్థాన్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి నిబంధనలు లేవు. ఇప్పటికే ఉన్న మసీదులు, మదరసాలు, కబ్రస్థాన్ల విషయంలో వక్ఫ్ సవరణ చట్టం ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వ ఆస్తి లేదా వివాదాస్పద ఆస్తి అయితే తప్ప సవరణ చట్టం అమల్లోకి రాకముందే వక్ఫ్ ఆస్తిగా నమోదైనవి అలాగే కొనసాగుతాయి. వాటిల్లో ఎలాంటి మార్పులు ఉండవు. వాస్తవానికి సవరణ చట్టం నిబంధనల ప్రకారం సర్వే కమిషనర్ స్థానాన్ని కలెక్టర్తో భర్తీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ముస్లిం సమాజం ఎలాంటి ప్రభావానికి గురికాదు. ఒకవేళ వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కనుక అయితే కలెక్టర్ కంటే సీనియర్ అధికారి దానిపై విచారణ చేపడతారు. వక్ఫ్ చట్టంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ పాత చట్టం అమల్లో ఉన్నప్పుడు చాలా మంది ముత్తావలీల ఆస్తులకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లను సమర్పించడం కానీ, అకౌంట్లు ఆడిట్ కానీ చేయించలేదు. గత చట్టంలో కూడా ముత్తావలీలకు జరిమానా, జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంలో జరిమానాను మాత్రమే పెంచగా జైలు శిక్ష పరిమితిని మాత్రం పెంచలేదు. ముస్లింలలో వెనుకబడిన తరగతులు, మహిళలు, షియాలు, బోహ్రా, ఆగాఖానీల ప్రాతినిధ్యం పెంచేందుకే వక్ఫ్ సవరణ చట్టం చేశారు. అవసరమైన పక్షంలోనే బొహ్రాలు, ఆగాఖానీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ చట్టం కల్పిస్తుంది. వక్ఫ్ చట్టం ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంది. ఆస్తికి చట్టబద్ధమైన యజమానులైన ముస్లింలు మాత్రమే తమ ఆస్తిని వక్ఫ్గా ఇవ్వడానికి అర్హులు. సదరు ఆస్తిలో మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యుల హక్కును కాదని ఎవరూ వాటిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించలేరని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో పారదర్శకతను, వక్ఫ్ ఆస్తులను మరింత మెరుగుపరిచేందుకే బోర్డులు ముస్లిమేతరులను చేర్చమని కేంద్రం చెబుతున్నప్పటికీ దీనిపై ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వక్ఫ్ బోర్డులో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిని మరింత పారదర్శకంగా మార్చేందుకే వక్ఫ్ చట్టంలో సవరణలు చేశామని కేంద్రం చెబుతోంది. కానీ వక్ఫ్ చట్ట సవరణను ముస్లిం సంఘాలు, పలు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయ్యుండాలని కేంద్రానికి సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫిషియో సభ్యులను నియమించొచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది. వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజుల గడువు కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అయితే అప్పటి వరకు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీం కేంద్రానికి సూచించింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీం మే 5కు వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కేంద్రానికి పలు సూచనలు చేసింది. అంతేకాదు వక్ఫ్ పై వివరణకు కేంద్రం వారం రోజుల గడువు కోరగా అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.